ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతావత్ శంకర్ నాయకులను అక్కడ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. ఎస్సీ ఎస్టీ మహిళకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక మహిళకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం. ఊహించని విధంగా తెరపైకి విజయశాంతి పేరు వచ్చింది. ఇప్పటికే ఒక సీటుని మిత్రపక్షం సిపిఐకి కేటాయించినట్టు చెప్పుకొచ్చింది కాంగ్రెస్. దానికి సంబంధించి అఫీషియల్ ప్రెస్ నోట్ మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ లెటర్ని మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కొద్దిసేపటి క్రితం మీరు చూడొచ్చు ఆ లెటర్ని అనౌన్స్ చేసింది. ద కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున ఖర్గే has approved the proposal for the candidature of the following persons as Congress candidates to contest the ensuing mini elections to the Legislative Council of Telangana to be elected by the MLAs. 1. Sri Addanki Dayakar. 2. Sri Ketavath Shankar Naik. 3. Srimati Vijayashanti అని చెబుతూనే Note, we have decided to allot one seat to CPI into కేసీ వేణుగోపాల్. కేసీ వేణుగోపాల్ పేరు మీద ఈ లెటర్ని రిలీజ్ చేస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నేపథ్యంలో ఒక అంశానికి సంబంధించి చూడొచ్చు, ఒక ఎస్సీకి అలాగే ఒక ఎస్టీకి అలాగే ఒక మహిళకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన సందర్భంలో అద్దంకి దాకర్ కూడా చెప్పిన అంశం. ఎస్, నాకైతే నమ్మకం ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో కుదిరితే అద్దంకి దయాకర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఆయనతో కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు కూడా మరి కాసేపట్లో లైవ్లోకి రాబోతున్నారు ఆ డీటెయిల్స్ అందించేందుకు. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి చాలా పేర్లు తెర మీదకు వచ్చాయి. దాంతోపాటు చాలా లాబింగ్ కూడా జరిగిందంటూ కూడా చర్చ జరిగింది. ఒకటే మాట, గతంలో ఇన్ఫ్యాక్ట్ ఎమ్మెల్యేకి సంబంధించి అంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఉండకూడదు, దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా క్యాలిక్యులేషన్స్ తీసుకుంది. సో చాలా 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 అంశాలను పరిగణలోకి తీసుకుని వాటిని పరిశీలించి ఈ ముగ్గురి పేర్లను ఖరారు చేస్తుంది. మిత్రపక్షం సిపిఐకి ఒక సీట్ని కేటాయిస్తున్నట్టు కాంగ్రెస్ అధిష్టానం చెప్పుకొచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అనూహ్యంగా కాంగ్రెస్ అధిష్టానం విజయశాంతి పేరుని ప్రకటించడం సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే విజయశాంతి దాదాపుకి మధ్య ఎక్కడ కూడా బయటను కనిపించని సిచ్యువేషన్. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అయింది. సో ఇటువంటి నేపథ్యంలో విజయశాంతి పేరు అనౌన్స్ చేయడం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతోపాటు అద్దంకి దయాకర్కి సంబంధించి కావచ్చు, అట్ ద సేమ్ టైం కేతావత్ శంకర్ నాయక్, ఈ మూడు పేర్లను ప్రకటించడం వెనకాల కాంగ్రెస్ వ్యూహం ఏంటి, అట్ ద సేమ్ టైం ఎటువంటి అంశాలు పరిగణలోకి తీసుకుంది, పరిశీలించింది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ మూడు పేర్లను ప్రకటించడం వెనకాల కాంగ్రెస్ వ్యూహం ఏదైనా ఉందా? అంటే చాలా రోజుల నుంచి చర్చ జరుగుతా ఉంది. అద్దంకి అన్యాయం జరుగుతా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు ఆయనకు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకుంటున్నారు అనేటువంటి పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఎప్పుడు ఎమ్మెల్సీ వచ్చినా, ఎప్పుడు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి పదవుల నామినేటెడ్ పదవుల లిస్టు రాబోతుంది అని తెలిసినా సో ప్రతిసారి చర్చకు వచ్చింది. అప్పుడు గతంలో గవర్నర్ కోటా కింద ఇచ్చేటువంటి ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఈ లిస్టు విషయంలో కూడా అద్దంకి పేరు తెరపైకి వచ్చింది. ఈసారి అద్దంకి రానుందని. తర్వాత కార్పొరేషన్ చైర్మన్ లిస్టు గతంలో ప్రకటన చేసే సందర్భంలో కూడా అద్దంకి ప్రాధాన్యత దక్కనుంది అనేటువంటిది. తర్వాత ప్రభుత్వ సలహాదారుడుగా ఇలాంటి అంశాలు తెరపైకి వచ్చినప్పుడు అద్దంకి పేరు వచ్చింది. సో ఈసారి కూడా దక్కకపోతే అది రాంగ్ మెసేజ్ వెళ్లే అవకాశం ఉందనేటువంటి దాంట్లో భాగంగా అద్దంకి దయాకర్ని తెరపైకి తీసుకున్నారు. ఈసారి కూడా చాలా చర్చ జరిగింది. అసలు మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఎస్సీ కేటగిరీలో మాల సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువైంది అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అయినా డేర్ స్టెప్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అటు అద్దంకికే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అద్దంకి పేరే తెరపైకి తీసుకుంది. దానికి ఆయన పేరు ఫైనల్ చేసుకొచ్చేప్పటికి ఇచ్చింది. ఆయనతో పాటు కేతావత్ శంకర్ నాయక్, తర్వాత విజయశాంతి. ట్విస్ట్ ఏంటంటే ఇందులో ఇద్దరు ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ప్రకటించినటువంటి మూడు ఎమ్మెల్సీలలో ఇద్దరు ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి వారే. కేతావత్ శంకర్ నాయక్ డిసిసి ప్రెసిడెంట్, తర్వాత అద్దంకి దయాకర్ తుంగతుర్తి, ఆయన రెండు ఉమ్మడి నల్గొండ జిల్లాకే ఈ రెండు ఎమ్మెల్సీలు కేటాయించినటువంటి సిచ్యువేషన్. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఆల్రెడీ రెండు మంత్రి పదవులు ఉన్నారు, ఒక విప్ ఉంది, ఇప్పుడు రెండు ఎమ్మెల్సీలు అదనంగా. కాకపోతే ఈక్వేషన్ లో మళ్ళీ మాల సామాజిక వర్గానికి ఎస్సీ వర్గంలో చోటు దక్కినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇది పక్కన పెడితే మరొకటి విజయశాంతి. చాలా రోజులుగా విజయశాంతి స్తబ్దుగా ఉన్నారు, పెద్దగా యాక్టివ్ గా లేరు, ఆమె గమ్మున ఉండిపోయారు.
2023 ఎన్నికల ముంగడ బీజేపీని వీడారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీజేపీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇటు కాంగ్రెస్ కి అండగా నిలబడ్డారు. స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేశారు. ఆమె మెదక్ ఎంపీ సీట్ ఆశించారు, ఈక్వేషన్ లో ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి. అంతకంటే ముందే మెదక్ అసెంబ్లీ సీట్ కూడా అడిగారు, కానీ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ లో ఆమె సైలెంట్ ఉండిపోయారు. అధిష్టాన నిర్ణయానికి వదిలేశారు. సో ఆమె చేసినట్టు ఆ స్టెప్పే ప్రస్తుతం ఆమెకు ఎమ్మెల్సీ దక్కడంలో కీలకంగా మారింది. ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కేవలం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లైన్ ని ఆమె తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, మాట్లాడారు. అది ఆమెకు ప్లస్ అయింది. ఇక డిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేతావాద్ శంకర్ నాయక్ పేరుని మాజీ మంత్రి జానారెడ్డి, నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకులు జానారెడ్డి ప్రతిపాదించారు. రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్లారు. కేతావత్ శంకర్ నాయక్ పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీసుకోవాలంటూ ముఖ్యమంత్రికి ఆయన సంకేతాలు ఇచ్చారు. సో ముఖ్యమంత్రి యథావిధిగా అద్దంకి దయాకర్ తర్వాత కేతావత్ శంకర్ నాయక్ ఇద్దరు పేర్లను ఆయన ఓకే చేసి అధిష్టానానికి పంపారు. అధిష్టానం మాత్రం అటు విజయశాంతిని సెలెక్ట్ చేసింది. విజయశాంతి సెలక్షన్ లో రాష్ట్ర నాయకుల పాత్ర లేదు ఇక్కడ ఎవరిది కూడా. ఆమె డైరెక్ట్ గా ఏఐసిసి నాయకులనే అప్రోచ్ అయ్యారు. సో ఆమె గతంలో చేసినటువంటి సేవలను గుర్తించి ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఒకటి సిపిఐకి కేటాయించారు గతంలో ఇచ్చినటువంటి హామీ విషయంలో. ఎందుకంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గాని, పార్లమెంట్ ఎన్నికల్లో గాని కాంగ్రెస్ పార్టీకి అన్కండిషనల్ గా వారు చెప్పినటువంటి మద్దతు, వాళ్ళు తెలియజేసినటువంటి మద్దతు ప్రకారం ఫ్యూచర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మీకు ఒక ఎమ్మెల్సీ ఇస్తామనేటువంటిది సిపిఐకి హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఆ సీటును వాళ్ళకు కేటాయిస్తున్నట్టుగా, వారికి వదిలేస్తున్నట్టుగా చెప్పారు. వాళ్ళు అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఎట్టకేలకు చాలా రోజుల నుంచి జరుగుతున్న చర్చకు అద్దంకి ఆ ఎమ్మెల్సీ వస్తుంది అనేటువంటి చర్చకు పులి స్టాప్ పెట్టారు అధిష్టానం. అద్దంకి పేరు తీసుకోవడం జరిగింది. దాంతో పాటు శంకర్ నాయక్, విజయశాంతి, రాములమ్మ, తెలంగాణ రాములమ్మగా పేరు తీసుకున్న విజయశాంతి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి ఇవ్వడంతో మొత్తానికి ఈ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చకు ఉత్కంఠకు తెరపడినట్టే. మధు, ఇక్కడ మీనాక్షి నటరాజన్ తన మార్క్ చూపించాలనుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ హార్డ్ కోర్గా కాంగ్రెస్కి పనిచేస్తున్న వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తామంటూ ఆమె మొదట చెప్పారు. దాంతోపాటు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గతంలో పోటీ చేసి ఉండకూడదు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ రెండు అంశాలను ప్రధానంగా ప్రస్తావన తీసుకొచ్చిన అంశాలతో పాటు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ప్రధానంగా రెండు అంశాలని మీనాక్షి నటరాజన్ మార్క్ కింద చూడాలా? ఎగ్జాక్ట్లీ, అంటే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా పనిచేసినటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పారు. కాకపోతే మరి 10 సంవత్సరాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వాళ్ళు ఉండాలనేటువంటి మాట కూడా మరి మీనాక్షి నటరాజన్ చెప్పారు. మరి రీసెంట్ గానే విజయశాంతి 2023 ఎన్నికల టైంలో మాత్రమే జాయిన్ అయ్యారు. మరి ఆ ప్రక్రియ చూస్తే కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఎవరు పనిచేస్తున్నా వారికి ఇస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. కానీ మరి విజయశాంతి రీసెంట్ గానే జాయిన్ అయ్యారు కదా అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో. కాకపోతే మహిళా కేటగిరీలో ఆమె పోటీ చేయలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేశారు. స్టార్ క్యాంపెయినర్ గా అన్ని నియోజకవర్గాలు తిరిగారు. ఆమె ఎక్కడ పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేశారు. సో అది ఆమెకు కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అట్లా ఆమెను కన్సిడర్ చేసి గుర్తించింది. అందులో భాగంగా ఎమ్మెల్సీ ఇచ్చినట్టుగా. అసలు విజయశాంతి ఎమ్మెల్సీ రేస్ లో ఉన్నారని, ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వనున్నారని ఎక్కడా కూడా చర్చ జరగలేదు. కేవలం 2 రోజుల క్రితం మాత్రమే విజయశాంతి ఢిల్లీ వెళ్లారు, ఢిల్లీలో ఉన్నారు, ఏఐసిసి నాయకులను కలుస్తున్నారు అనే చర్చ మాత్రం జరిగింది. కానీ అనూహ్యంగా ఏఐసిసి అధిష్టానం ఎక్కడా చర్చకు తావలేకుండా ఆమె పేరు టిక్ చేస్తూ, ఆమె పేరును సెలెక్ట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో కాస్త చర్చ కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా అసంతృప్తి రేకించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఒకటి విజయశాంతికి ఇచ్చినందుకు కాదు, తర్వాత ఇంకా మిగతా వర్గాలు అంటే శంకర్ నాయక్, అద్దంకి దయాకర్కి ఇచ్చినటువంటి ఒకే జిల్లాకు 2 ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించడం, అది కూడా మాల సామాజిక వర్గానికి కేటాయించడం కాస్త మాదిగ సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మంత్రులు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క మాల, తర్వాత స్పీకర్ మాల, ఎంపీ మల్లురవి మాల, వినోద్ వంశీ, వీళ్ళు ముగ్గురు కాకా కుటుంబం నుంచి ఉన్నటువంటి ముగ్గురు మాల సామాజిక వర్గం. సో దాదాపు పెద్దపీట అంతా వాళ్ళకే ఉంది అన్ని రకాలుగా కూడా. సో దాన్ని కాస్త వాళ్ళు జీర్ణించుకునేటువంటి పరిస్థితి. పార్టీలో కూడా వైస్ ప్రెసిడెంట్ గా మల్లురవే ఉన్నారు, ఎంపీగా ఉంటూ కూడా ఆయన వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు టిపిసిసి. సో ఇవన్నీ కాస్త సామాజిక వర్గాల వారిగా చూస్తే మా ఎస్సీ కేటగిరీలో మాదికకు అన్యాయం జరుగుతుంది అనేటువంటిది వీళ్ళు గలం విప్పే అవకాశం ఉంది.
మా అందకృష్ణ మాదిగ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్తా ఉన్నారు, మాలలకు పెద్దపీట వేస్తూ మాదిగలకు అన్యాయం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేటువంటిది. దాన్ని ఖచ్చితంగా వాళ్ళు రైజ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే పార్టీ ఇవన్నీ ఆలోచించకపోయినా గత కొంత కాలంగా జరుగుతున్నటువంటి చర్చకు పులి స్టాప్ పెట్టింది. అద్దంకి దయాకర్ కు సీట్ ఇవ్వడంతో ఆయన వాయిస్ ఎమ్మెల్సీగా ఒక ఇంకా హోదా పెరిగి ఇంకా పెద్ద ఎత్తున పార్టీకి అనుకూలంగా అంటే ఇక్కడ రెండు పరిణామాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇటు అద్దంకి దయాకర్ కావచ్చు, అట్ ద సేమ్ టైం విజయశాంతి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో వీళ్ళిద్దరిలో ఎవరికైనా క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందా? అటువంటి చర్చ ఏమైనా ఉందా? అద్దంకి పేరైతే ఒక సందర్భంలో వినిపించిన పరిస్థితి. ఎగ్జాక్ట్లీ ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే ఈ ఇద్దరి విషయంలో ఒకవేళ కనుక ఉమ్మడి నల్గొండ జిల్లాకే గనక మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే డిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయక్ ని తెరపైకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ జిల్లాలో ఆల్రెడీ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు క్యాబినెట్ లో ఉన్నారు. సో ఈసారి రెడ్డిలకు సీట్లు కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత అక్కడ మళ్ళీ మాల సామాజిక వర్గం నుంచి అద్దంకి ఇచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్సీ వరకే ఆయనను పరిమితం చేయొచ్చు. ఒకవేళ బీసీకి ఇవ్వాలనుకుంటే అక్కడ మరొకరికి ఆలేరు నుంచి బీర్లా ఐలయ్య పేరు తెరపైకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఆయన విప్గా ఉన్నారు, ఆలేరు ఎమ్మెల్యే కూడా లేదు. లంబాడ సామాజిక వర్గం నుంచి ఎవరికైనా అవకాశం ఇవ్వాలనుకుంటే ఇప్పుడు డిసిసి ప్రెసిడెంట్ తీసుకునే అవకాశం ఉంది. లేదంటే డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి బాలు నాయక్ పేరు కూడా తెరపైకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి లంబాడ సామాజిక వర్గానికి ఒకవేళ అవకాశం ఉంటే. సో ఇక్కడ వరకు పక్కన పెడితే ఇంకా మహిళా కోటాలో ఇద్దరే మంత్రులు ఉన్నారు. ఒకరు సీతక్క, ఒకరు కొండా సురేఖ. సేమ్ అదే వాయిస్, అంతే ఫేమ్, కాస్త నేషనల్ లీడర్ గా కాస్త గుర్తింపు ఉన్నటువంటి నాయకురాలు, సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ ఉన్నటువంటి ఒకవేళ రాములమ్మను క్యాబినెట్ లోకి తీసుకుంటే కాస్త కాంగ్రెస్ కు పనికొచ్చే అంశంగానే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆమె గతంలో బీఆర్ఎస్ లో పనిచేశారు, బీజేపీలో ఉన్నారు. అంతకంటే ముందు సొంత తెలంగాణ తల్లి సొంత పార్టీ నడిపారు, తెలంగాణ ఉద్యమంలో హీరోల్ గా ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో కాస్త ఫేమ్ గా లేడీ మెగాస్టార్ గా పేరుంది ఆమెకు. సో దేశవ్యాప్తంగా కాస్త సుపరిచితురాలు. ఆమెను క్యాబినెట్ లో కనుక ఫ్యూచర్ లో తీసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కాస్త కలిసి వచ్చేటువంటి అంశంగా. ఆమె పైన ఎలాంటి వ్యతిరేకత లేదు, ఆమె పైన ఎలాంటి స్పెక్యులేషన్స్ లేవు కాంగ్రెస్ పార్టీలో కానీ బయట కానీ రాజకీయ క్షేత్రంలో. కాబట్టి అది కలిసి వచ్చే అంశమే. ఫ్యూచర్ లో అవకాశం ఉంది, క్యాబినెట్ విస్తరణలో అవకాశం తీసుకునే అవకాశం ఉంది. బీసీ ప్లస్ మహిళ, సినీ స్టార్, కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది. ఈ అన్ని అంశాలు దోహదపడే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమ నాయకురాలు, తెలంగాణ కోసం పనిచేశారు. సో ఇవన్నీ కలుపుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కు ప్లస్ క్యాబినెట్ లోకి రాములమ్మను కూడా తీసుకునే అవకాశం. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతావత్ శంకర్ నాయక్ పేర్లను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ఒక మహిళకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ అంటూ ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఊహించని విధంగా తెరపైకి వచ్చింది విజయశాంతి పేరు. ఇప్పటికే ఒక సీటును మిత్రపక్షం సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో ఎటువంటి వ్యూహం ఉండుంటుంది కాంగ్రెస్ అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేసే ప్రయత్నించండి. ఒకసారి దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన పేర్లకు సంబంధించి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎందుకంటే కొన్ని కీలక అంశాలు ఇక్కడ ప్రస్తావనకు వస్తుంది. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ రిక్వెస్ట్ టీమ్ ఒకసారి మళ్ళీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తెర మీదకి చాలా అంశాలు వస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. కొద్దిసేపటి కింద మధు అన్నట్టుగా ఇది కాంగ్రెస్లోని కాస్త అసంతృప్తిని రేపే అవకాశం ఉంది. మళ్ళీ ఆ అసంతృప్తి జ్వాలలు రగిలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీసీ నినాదం వినిపిస్తున్న వేళ ఏమైంది అనే అంశానికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతోంది. ఇక్కడ ఎటువంటి అంశాలను పరిచయంలోకి తీసుకుంది అనే ఒక చర్చ అయితే మాత్రం జరుగుతుంటుంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వ్యూహం ఏంటి, మరీ ముఖ్యంగా ముగ్గురు ఎమ్మెల్సీలు 3 పేర్లు మనం చూసాం. ఎటువంటి వ్యూహంతో వెళ్ళుంటుందనేది ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఇటు కాంగ్రెస్ అధిష్టానం కొద్దిసేపటి క్రితం 3 పేర్లను ప్రకటించింది. అద్దంకి దయాకర్, దాంతోపాటు కేతావత్ శంకర్ నాయక్, అలాగే విజయశాంతి. ఈ 3 పేర్లు ప్రకటించడం వెనకాల కాంగ్రెస్ వ్యూహం ఏమై ఉంటుంది?
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను కొద్దిసేపటి క్రితం ప్రకటించింది కాంగ్రెస్. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతావత్ శంకర్ నాయక్ పేర్లను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నేపథ్యంలో రెడ్లకు ప్రాధాన్యత పెరుగుతోంది కాంగ్రెస్లో అనే ఒక చర్చ జోరందుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ముగ్గురు పేర్లను ప్రకటించడం వెనకాల ఆంతర్యం ఏంటి? అట్ ద సేమ్ టైం బీసీ నినాదం వేళ కాంగ్రెస్ ఆ అంశానికి సంబంధించి ఎందుకు ప్రస్తావించలేదు అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ రైజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోని ఇప్పుడు చర్చ జోరందుకునే పరిస్థితి కనిపిస్తోంది. బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తాం అంటూ కూడా కాంగ్రెస్ చెప్తున్న వేళ ఆ ఇంపార్టెన్స్కి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తోందా? మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇక్కడ బీసీ నినాదం జోరందుకున్న నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించి పక్కన పెట్టిందా అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. దీని మీద ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్లోనే? అంటే పెద్ద దాని గురించి పక్కన పెట్టేటువంటి పరిస్థితి లేదు. గత కొంతకాలం నుంచి జరుగుతుంది. బీసీ కేటగిరీలోనే రాములమ్మకి ఇచ్చారనేటువంటి చర్చ జరుగుతా ఉంది ఇప్పుడు ఆమె. కాబట్టి పక్కన పెట్టారనేటువంటి విధానానికి కాంగ్రెస్ ఇప్పుడు పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే బీసీ అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తా ఉంది. అందులో భాగంగానే 42% రిజర్వేషన్ అంశం కావచ్చు, స్థానిక సంస్థలో వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచన కావచ్చు, ఫ్యూచర్ లో రేపు బడ్జెట్ సమావేశాల్లో కూడా బీసీలకు బడ్జెట్ కేటాయించేటువంటి విషయంలో కావచ్చు ఈ నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. సో దాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇప్పటికిప్పుడు సామాజిక వర్గాల ఆధారంగా గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి చర్చ విషయంలో పార్టీ పైన జరుగుతున్న విషయాలపైన గొంతెత్తి చాటడానికి, వినిపించడానికి పార్టీ వారిని, ప్రతిపక్షాలను కౌంటర్ ఇవ్వడానికి అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళైతే గట్టిగా మాట్లాడగలుగుతారనేటువంటి చర్చ. ఎందుకంటే గత కొంత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అద్దంకి సైలెంట్ అయిపోయారు. ఆయన గురించి ఆయన మాట్లాడుకోవడం తప్ప పార్టీ గురించి మాట్లాడడం బంద్ చేశారు. పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండట్లేదు. మొన్నటి వరకు పరిగెత్తాను, ఇక నేను పార్టీ అధికారంలోకి వచ్చింది, అధికారం కోసమే పరిగెత్తాను కాబట్టి ఇప్పుడు నేను పరిగెత్తాల్సిన అవసరం లేదు. సో కాబట్టి నేను రెస్ట్ తీసుకుంటున్నాను అనేటువంటి మోడ్లో ఆయన మాట్లాడారు. అంటే ఫ్యామిలీకి టైం కేటాయించారు, వివిధ ప్రదేశాలు తిరిగారు, బయటకు వెళ్లారు, ఆయన సొంత పనులు చూసుకుంటున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా కన్సిడర్ చేసి అందులో భాగంగా అద్దెకి ఇచ్చారు. అది పక్కన పెడితే బీసీ నినాదాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం అటు బీజేపీ చేస్తా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. సో దాన్ని అడ్డుకోవడానికే కాంగ్రెస్ ఎత్తుగడతో ముందుకు వెళ్తా ఉంది రిజర్వేషన్ విషయంలో కానీ వీటన్నిటి విషయంలో. సో దాంట్లో భాగంగానే విజయశాంతికి ఆ కోటాలో ఇచ్చారనేటువంటి చర్చ అయితే జరుగుతాం. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం కాంగ్రెస్ అధిష్టానం కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ ఆ లిస్ట్ని ప్రకటించింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులని ఆ పేర్లను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతావత్ శంకర్ నాయక్ పేర్లను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఎస్సీ, ఎస్టీ అలాగే మహిళకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. ఊహించని విధంగా తెరపైకి విజయశాంతి పేరు వచ్చింది. ఇప్పటికీ ఒక సీట్ని మిత్రపక్షం సిపిఐకి కేటాయించినట్టుగా కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.